టెంపరీగా ఫెన్స్ ఎత్తేసి మన ఎలా అయిపోతుందండి అది కాదు బిల్డింగ్ పోతుంటే ఇవన్నీ చేస్తే యూపీఎస్సీ రేంజ్లో బుక్స్ రేంజ్లో మాకు యూపీఎస్సీ బుక్స్ వచ్చేసి ఢిల్లీలో దొరుకుతాయి, హైదరాబాద్లో కూడా కొన్ని బుక్స్ దొరుకుతాయి, హైదరాబాద్ ఆన్లైన్ దొరుకుతాయి. ఆన్లైన్ దొరుకుతాయి ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ఏమంటాయి మెయిన్ అమెజాన్లో అయితే మనకు అమెజాన్ లిస్ట్ ఆఫ్ బిగ్ బుక్స్ అప్రాక్సిమేట్ నెంబర్ ఆఫ్ కాపీస్ మరి 400 కాకుండా 400 రొటేషన్ బేసిస్లో మీరు పెట్టుకోండి. మీరు వాట్సాప్ గ్రూప్లో కోఆర్డినేట్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఫెసిలిటీస్ పని చేస్తాం. మీరు ఒక ఆర్గనైజేషన్ లాగా ఇన్ఫార్మల్గా క్రియేట్ చేసుకోండి. ఓకే, రొటేషన్ బేసిస్ పైన ఈ బాధ్యత కూడా మీరే తీసుకోండి, ఫీజు కూడా మీరే పెట్టుకోండి. మేమంతా వేరే జిల్లాలో పడపోతే మళ్ళీ దీన్ని మళ్ళీ దున్ని మళ్ళీ 4 కేజీలు సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ పెట్టేస్తాను అంటే ప్లాంట్ ప్లాంట్ చాలా దూరంగా నాటుతారు సార్. గదులు వచ్చాయి ఇల్లు ఎక్కువ దీన్ని కూడా మనం సీడ్ రైజ్ చేయాలి. అట్లా లేకుండా డైరెక్ట్గా మన నర్సరీ అనేది లేకుండా నాటిదే సార్ పక్క ఫీల్డ్ కోసం తయారు చేసి మిగతా సరిపోతుంది. మిగతా 2-3 పెట్టారు, 5-6 దూరం చేస్తారు. నల్లధాన్యం ఏమైనా ఉందా మ్యామ్ మన దగ్గర? ఇంత జాగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ బాగా వస్తుంది, కానీ నారంగి మనం ఇప్పుడు చేయగలిగి ఉన్నాం కదా సార్. బత్తాయి చేయగలిగి ఉన్నప్పుడు దానికి మంచిదంటే రాలేదని మళ్ళీ చెల్లడం జరిగింది. అటువంటి సందర్భం ఇది ఒక్కటే నర్సరీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కటే వేరే చేస్తారు. అది ఆల్రెడీ పోషణ పడింది అనుకోండి, ఎన్ని మందులు పెట్టినా అది అంతం పట్టమక్కడ ఎలా సంవత్సరం ఒకేసారి వేస్తాం కదా. అట్లా కడితే వస్తుంది సార్. అది 10 రూపాయలు నావదు పొలం. కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు కూర్చోండి అండి, కష్టం ఉన్న భూమికి వెళ్ళే తోవ అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. నేను మనిషిని పిలిస్తే 600 అడుగుతాడు. ఇక్కడే రేట్ తగ్గిపోతే అక్కడే కూల్ రేట్ పెరిగిపోతుంది. మాకు వచ్చిన ప్రాబ్లం అది. అమ్మ వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారా గ్రామంలో? చాలా నాకు వ్యవసాయం అమ్మ వెళ్ళిపోతే రేట్లు కూడా బాగానే వచ్చాయి కదా. అతనికి ఏంది కౌలు 10 బస్తాలు చేసేవాడికే చేసేవాడు లేక మన కాడ 35 బస్తాల్లో 10 5 బస్తాలు తీసుకున్నారు. 42 తీసుకున్నారా? తీసుకున్నారా? 40 వాళ్ళని కూడా మాట్లాడా. పోయిన జిల్లాలో కూడా అదే అన్న, జల్లెడ పెడితే మొన్న 3-4 సంవత్సరాల నుంచి పట్టాం వాడిని. ఇప్పుడు అప్లై చేస్తే మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ. ఏ ఆధారంతో అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది అక్కడ గైడెన్స్ ఇవ్వడానికి పెడతాం. రెండోది, అది మీరు 2 ఎకరాలు అనుకుంటారు, తెలియదు ఎకరం. అప్పుడేం చేస్తారు? కాగితం పైన 2 ఎకరాలు ఉన్నది ఎకరం. హాస్పిటల్ లేదా దగ్గర? స్కూల్ ఉందా? వస్తున్నారా? ఖచ్చితంగా చెప్పండి. నేను రోజు 10:30 నుంచి 12:30 వరకు కాలనీలో ఉంటాను. 2 గంటలు ఉంటాను, తర్వాత ఇలా ఫీల్డ్కి బయలుదేరుతాను. ఇప్పుడు